జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాం. మీరు ఎవరో రాసేసిన స్క్రిప్ట్ చూసి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మీకు అందరూ బాగున్నారన్న మాట కూడా మీరు చూసి చెబుతారు. ఏదో స్పాంటేనియస్గా మీకు మాట వచ్చేసినట్టు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ మాట్లాడటం కూడా పైగా వెకిలిన వాళ్ళు అవుతున్నారు. ఏంటంటే గాజు గ్లాస్ సింక్లో ఉండాలా, సింక్లో ఉన్న అదే గాజు గ్లాసుని మళ్ళీ పొద్దున్న చేసి కడుక్కొని డైలీ మనం చేసే కార్యక్రమాలు అన్నింటికీ వాడతాం. టీ తాగాలన్నా దాంతో, మంచినీళ్ళు తాగాలన్నా సరే, ఏం చేయాలన్నా సరే గాజు గ్లాస్ ఎప్పుడు కూడా నిరంతరం మన చేతుల్లో ఉంటుంది. ఫ్యాన్ ఎక్కడ నుంచి ఒకసారి బేరుగులు కొడితే పక్కన పెడతారు, తుప్పు పట్టేసి రెండోసారి దాన్ని ఎవరో ఉపయోగించకూడదని మీరు మాకు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. మీ వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడితే మేము చాలా మాట్లాడతాం. మా జన సైనికులు చాలా ఓర్పుగా మా నాయకుడు నేర్పిన దాన్ని బట్టి ఫాలో అయ్యి ముందుకు పోతున్నారు. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. మీ సొంత ఇంట్లో మీ చెల్లినే గౌరవించుకోవాలనే పరిస్థితిలో మీరు ఉన్నారు. పైగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మీరు కాపాడేస్తారు. గనకంటే ముందు జగన్ వచ్చేస్తారన్నారు. ఎక్కడ వస్తున్నారు? సొంత చెల్లికే ఇబ్బందులు ఉంటే మీరు తోడెళ్తలేదు. మీరు మాకు చెప్పేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు కాపాడేస్తారు. పైగా సిద్ధమని మీరు కటౌట్లు వేసేస్తారు. భీమవరం కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఎలిఫెంట్కి పర్మిషన్ మీరు సిద్ధమని వేసేస్తున్నారు. దేంట్లో సిద్ధం? మీరు ఎందులో సిద్ధం చెప్పండి? పోలవరం ప్రాజెక్టు కట్టడానికి సిద్ధమా? రైతులు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి ఆర్థికంగా తోడ్పడడానికి సిద్ధమా మీరు? అలాగే పోలవరం ప్రాజెక్టుని నిర్మించడానికి సిద్ధపడ్డారు మీరు? ఆర్ఎండ్బి రోడ్లని పునర్నిర్మితం చేయడానికి సిద్ధపడ్డారు మీరు? ఇలా చెప్పుకుంటా పోతే మీరు చేసే పనులు చాలా ఉన్నాయి. ముందు వాటికి సిద్ధపడండి. మనం మూడు రాజధానులు పెట్టారు. ఒక రాజధాని అన్నా ఉందా? ఈ దరిద్రమైన ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల పాలనలో ప్రజలు ఏదన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని ఏదని చెప్తే ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎవరైనా కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. 3 రాజధానులని చెప్పారు, ఒక్క రాజధాని కూడా సరిగ్గా నిర్మించలేకపోయారు. ఇంత దౌర్భాగ్యమైన పాలన ఉందంటే ఈ వైఎస్ఆర్సీపీ పాలనే చెప్పాలి. శివప్రసాద్, పశ్చిమ గోదావరి జిల్లా నాయ బ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు భీమవరం రావడం, ఇక్కడ ఎన్నికల యొక్క సమరశంఖాన్ని భీమవరం నుంచి పూరించడం అనేది మాకు చాలా, భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఆనందదాయకం. ముఖ్యంగా గతంలో జరిగిన తప్పు ఏదైతే ఉందో ఇది మరలా పునరావృతం కాకుండా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వేరే వాళ్ళకి అసలు అభివృద్ధి బాటలో నడిపించలేని వాళ్ళకి ఓటు వేసామని చెప్పి బాధలో చాలామంది ఈరోజు నియోజకవర్గంలో ప్రజలంతా బాధపడుతున్నారు. ఒక మంచి వ్యక్తిని, ఒక నిజాయితీపరుడైనటువంటి వ్యక్తిని, ఒక కులాలకి మతాలకి అతీతంగా పనిచేసేటటువంటి వ్యక్తిని ఒక సీఎం క్యాండిడేట్ భీమవరాన్ని పోటీ చేస్తే మేము నెగ్గించుకోలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి ఈరోజు అందరూ కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా రిలీజ్ అయ్యి ఈ రోజున ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, బీసీ వర్గాలు అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి తెలుగుదేశం బీజేపీ యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. నా పేరు ఆరేటి వాసు అండి. నేను జనసేన పార్టీ భీమవరం నియోజకవర్గం జనసేన పార్టీ తొందరగా ఎంపీటీసీని. సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ మధ్య సిద్ధం బహిరంగ సభల్లో మాట్లాడుతూ జనసేన మీద చాలా సెటైరికల్గా మాట్లాడుతున్నారు. మేము గత 4.5 సంవత్సరాల నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అబ్జర్వ్ చేస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అమ్మలారా అక్కలారా అనేది కూడా చూసి చదువుతారు. ఈరోజు ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడానికి కూడా మీరు చదివి దాంట్లో కూడా ఇంత ఎటకారంగా ఇంత దీనికో ఏదో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది కాదు, మీరు మాట్లాడుతూ మొన్న గ్లాసు సింక్లో ఉండాలి అని అన్నారు కదా, సైకిల్ బయట ఉండాలి ఏదో చెప్పుకొచ్చారు కదా, ఫ్యాన్ ఇంట్లో ఉండాలని. మేము చెప్తున్నామండి, జనాలు నిజంగా 150 స్పీడ్లో తిప్పారు ఫ్యాన్ని, దాని బేరింగ్లు కొట్టేసినాయి. ఇప్పుడు 2024 ఎలక్షన్ దెబ్బకి ఫ్యాను రిపేర్ షాప్లో ఉంటుంది. ఖచ్చితంగా గ్లాస్ అందరి చేతిలోనే ఉంటుంది. ముఖ్యమంత్రిగా మీరు ఆ స్థాయిలో మాట్లాడుతున్నారు కదా, మేము మా స్థాయిలో చెప్తాం. నిజాయితీపరుడు సీఎం సీట్లో ఉండాలి, అవినీతిపరుడు జైల్లో ఉండాలి, ఆర్థిక నేరస్తుడు జైల్లో ఉండాలి. 2024 తర్వాత ఇదే జరుగుతుంది. మా జనసేన నినాదం కూడా ఇదే, నిజాయితీపరుడు పదవిలో ఉండాలి, ఆర్థిక నేరస్తుడు అవినీతిపరుడు జైల్లో ఉండాలి. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది. ఇది మేము ఇచ్చే భాష్యం ఇది జనసేన పార్టీ.